ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 15 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛలను విసర్జించి పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకున్నటకు ప్రయాసపడును. వ్యాఖ్యాన అంశం: అక్కరగలిగిన ప్రయాసము. వ్యాఖ్యాన అంశం: అక్కరగలిగిన ప్రయాసము. వ్యాఖ్యానం: రక్షణ నొందుట ప్రయాసం కాదు, అది దేవుని కృపావరమై ఉంది. అది ఈవిగానే దొరుకుతుంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపక్షమాపణ క్షణంలో లభ్యమవుతుంది. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏడ్చుచూ వచ్చి క్రీస్తు పాదముల మీద పడగా వెంటనే ఆమె కోటి పాపాలు ఆయన ఇచ్చిన మాటతో ఎగిరిపోయాయి. అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పుటతోనే ఆమె రికార్డు ఒక్కటి మిగలకుండా శుభ్రమైపోయినాయి. లోకాసువార్త 7వ అధ్యాయం 48వ వచనం చూడండి. క్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆయన ఒకని హృదయంలో ప్రవేశించటంతోనే చీకటి వెళ్ళిపోతుంది. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 130వ వచనం చూడండి. అయితే రక్షించబడిన పిమ్మట ఎట్లు కలిగిన కృపలో ఎదుగునట్లు వాక్యంలో అభ్యాసం చేసుకోవాలి. మరియు పై వచనం చెబుతున్నట్లు ప్రార్థనలో మెలగాలి అని తెలుస్తుంది. ప్రత్యేక ప్రార్థన ఒకటి, రెండోది ఇతరులతో కలిసి ప్రార్థించటం. కనుక అట్టి వారితో కలిసి ప్రార్థించటయు, దానితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమ, సమాధానముల విషయమైన పెంపును పొందుటకును ప్రయాసపడము అంటాడు. అవును, ఇది ప్రయాసమే గాని రక్షింపబడిన వారికి ఇది అక్కర అయిన ప్రయాసం. దీనికి యవ్వనేచ్ఛలను, లోకమును, సాతానును ఎదురు తన్నుదురు గాని క్రీస్తుతో ముందుకు సాగితే తొందర లేదు, సహాయం చేస్తాడు. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలన్న దాన్ని సాధన చేయాలంటే ఆయన సన్నిధిని కాంక్షించడమే. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో